ఫ్రెండ్స్, ఒక 2 సంవత్సరాల క్రితం ఈవీ కార్స్ ఎక్కువ కొనేవాళ్ళు కాదు. మార్కెట్లో చూసినా మనకి ఎక్కువ ఈవీ కార్స్ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు, ఎక్కువ కొనేవాళ్ళు కూడా కాదు. ఈ మధ్య చూసుకుంటే ఎక్కువ ఈవీ కార్స్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్రాండ్స్ కూడా ఈవీ కార్లు చాలా ఎక్కువ తీసుకొని వస్తున్నాయి. అండ్ ట్యాక్సెస్ కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి మనకి నార్మల్ వాటితో కంపేర్ చేస్తే, పెట్రోల్ డీజిల్ వెహికల్ తో కంపేర్ చేస్తే ఐసీ ఇంజన్స్ తోటి ఈవీ కార్స్ కాస్ట్ కూడా మనకి ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. కాకపోతే ఈవీ కార్స్ కొనే వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉంటుంది, రేంజ్ యాంగ్జైటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన మధ్యలో వేసుకెళ్ళిపోతే ఎక్కడైనా ఆగిపోయిద్దేమో కార్ అని చెప్పేసి డౌట్స్ అయితే ఉంటాయి. సో అందుకే నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎవరైనా ఎక్కువ తిరిగిన ఈవీ కార్ ఏదైనా ఉంటే ఓనర్షిప్ రివ్యూ తీసుకురావాలని మన ఛానల్లో. సో మనకి భూపేష్ అయితే మనకి కాంటాక్ట్ అయ్యారు. మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర కూడా ఏమైనా వెహికల్స్ మనకు ఓనర్షిప్ రివ్యూ కోసం అవైలబుల్ గా ఉంటే మీరు auto@prasartechintelugu.com ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ మెయిల్ చేయండి. మీ వెహికల్ తో పాటు మీరు కూడా మన ఛానల్లోకి రావచ్చు. ప్రజెంట్ అయితే భూపేష్ మన ఛానల్కి వచ్చారు తన నెక్సాన్ ఈవీ తోటి. సో ఇది మామూలు వెహికల్ కాదు, తను తీసుకొని 1.5 year అవుతుంది. 1.5 year లో ఆయన దగ్గర 60,000 kilometers తిరిగాడు, 60,000 kilometers. సో ఖచ్చితంగా ఈవీ 60,000 kilometers తిరిగాడంటే ఆయన ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కొత్తగా ఈవీ కార్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు హెల్ప్ అవ్వచ్చు. ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. డైరెక్ట్ పాయింట్ కే వచ్చేస్తాను. భూపేష్, ఫస్ట్ మీ వెహికల్ ఏంది దీని ముందు? ఇంత ముందుకు శాంట్రో ఉండే, న్యూ శాంట్రో 2019 మోడల్. దాని తర్వాత అది మైలేజ్ రావట్లేదు అని చెప్పేసి వేరే ఎంత ఇచ్చేది మైలేజ్? అది జస్ట్ 14-15 ఇచ్చేది, పెద్దగా మైలేజ్ రాకపోయేది. డైలీ 200-300 kilometers నేను రెగ్యులర్ గా ప్రతిరోజు తిరుగుతూ ఉంటాను, హైదరాబాద్ నుంచి నల్గొండకి. పెట్రోల్ పోయలేక ఈవీ వెహికల్ తీసుకుందామని ప్లానింగ్ లో ఉండే. వెహికల్ ఇది నాకు బాగా నచ్చింది, అందుకని దీనికి వచ్చిన ఉండే. దీంతో పాటు ఇంకేమైనా వెహికల్స్ చూసారో ఓన్లీ దీనికి వెళ్ళిపోయారు డైరెక్ట్? ఆ టైంలో అయితే మాత్రం మీరు 1.5 year బ్యాక్ అయితే టాటానే ఎక్కువ ఫామ్ లో ఉండేది, ఎక్కువ టాటా కార్లు ఎక్కువ కొనేవాళ్ళు. ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి. ఆ టైంలో మీరు దీంతో పాటు ఇంకేమైనా వెహికల్ చూసారా, ఓన్లీ దీనికే ఫిక్స్ అయిపోయారా? లేదు, MG ZS EV చూసాను నేను. చూస్తే యాక్చువల్గా నేను ఈ వెహికల్ తీసుకోవడానికి కారణం అమౌంట్ సేవ్ చేయడానికి. బేసిక్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే దేనికి వెళ్తారో అంటే అమౌంట్ సేవ్ చేసుకోవడం కోసం, లగ్జరీకి దానికోసమని కాదు బేసిక్ గా. కాకపోతే MG ZS EV వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 29 lakhs పెట్టాల్సి వస్తుంది. 29 lakhs పెట్టిన తర్వాత నాకు మిగిలేది ఏముంటుంది? నాకు పెద్దగా నేనేం మిగిలించుకోలేను, వేస్ట్ నాకు అనిపించింది. 19,70,000 పడింది ఆన్ రోడ్ ప్రైస్, అది కూడా. అందుకని నాకు ఇది బెస్ట్ అనిపించింది, దీన్ని తీసేసుకున్నాను. ఇక ఎంత సేవ్ చేస్తారు అనుకుంటున్నారు పెట్రోల్ అంటే? 1.5 year లో నేను 1,20,000 సేవ్ చేశాను. పెట్రోల్ పెట్టాల్సింది సేవ్ చేశారు 1,20,000. 100%. అంటే డైలీ మీకు తిరిగేది ఎక్కువ ఉంటే మాత్రం ఈవీ కార్స్ ఖచ్చితంగా మీకు ఇలా హెల్ప్ అయితే. ఇంకొకటి ఈవీలో మెయిన్ అందరూ భయపడేది రేంజ్ గురించి. వాళ్ళు ఇచ్చే రేంజ్ ఒకటి, దీని రేంజ్ వీళ్ళు చెప్పింది 450+, ఒక 463 అంత చెప్పారు. ఇది మీకు 453 చెప్పారు. మీకు రియల్ లైఫ్ లో 453 వస్తుందా? లేదు, మీకు ఎంత వచ్చింది? యాక్చువల్ గా వాళ్ళు చెప్పినప్పుడు 453 చెప్పారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మాక్సిమం 350 వస్తుంది ఈజీగా, ఎంత తగ్గినా సరే. 350 కాకపోతే 300 వస్తుందని అనుకున్నాను, బట్ నాకు ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో మాత్రం 230 వస్తుంది. జస్ట్ 230 అంటే మీకు ఇప్పుడు వస్తుందా? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే నాకు 190 వచ్చింది. ఓకే, ఇప్పుడు కొద్దిగా చెప్పాలంటే 190 వచ్చింది. అంటే మీ డ్రైవింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు బాగా స్పోర్టింగ్ నడుపుతారా? లేదు, స్మూత్, చాలా అంటే చాలా పేషెంట్ గా, చాలా స్మూత్ నేను నడుపుతాను. జస్ట్ 80 kilometers, 80 స్పీడ్ కంటే నేను ఎక్కువ నడపను. మీకైతే రేంజ్ 230 వస్తుంది. అది కూడా మనము 100% 230 మనము నడపలేము. ఎందుకంటే ఈవీ వెహికల్స్ ని జస్ట్ 25-30% ఉన్నప్పుడు మనం స్టాప్ అయిపోవాలి. 0 to 100 నడిపినప్పుడు 230 వస్తుంది. కానీ మేము ఇక్కడ 30% ఆపుతున్నాము అంటే అక్కడ మనం ఎంత నడుపుతున్నాం? జస్ట్ 180 kilometers నడుపుతాం. 180 అయిపోగానే మళ్ళీ మనం పెట్టుకోవాల్సిందే. అది పెట్రోల్ లాగా ఇమీడియట్ గా స్టేషన్స్ అలా లేవు కాబట్టి మనం మనం నడిపేది మాత్రం రియల్ లైఫ్ లో జస్ట్ 180-200 మాత్రమే నడుపుతాము. ఓకే, చెప్పుకోవడానికి మాత్రం 220 అలా ఉంటుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఛార్జింగ్ కూడా ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇంత ముందులాగా కాదు, ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి. ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర కూడా కొద్దిగా క్యూ కూడా ఉంది. అవును, అప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఫేస్ అవుతుంది ఛార్జింగ్ పెట్టేటప్పుడు? 100%. ఏంటంటే నేను ఈ 20% ఉండగానే ఖచ్చితంగా ఏంటనేది వెతుక్కోవాలి, ఖచ్చితంగా వెతుక్కోవాలి. వెతుకున్నప్పుడు ఒక దగ్గర నాకు ఏమైనా నియర్ బై దొరికింది అనుకో, నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ అప్పుడే నేను వెళ్ళిన వెంటనే ఒక వెహికల్ వచ్చింది అనుకో, ఒక వెహికల్ 0 to 100 ఛార్జ్ అవ్వాలంటే టైం జస్ట్ 2 hours పడుతుంది. 2 hours ఖచ్చితంగా టైం పడుతుంది. లేదు వాడు 50% ఆల్రెడీ మనకి 50% యూజరా లేక 20% యూజరా అని మనకు తెలియదు. బై అన్లక్కీగా వాడు 0 to 100 మొత్తం డ్రైవ్ చేసుకుని వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా 2 hours టైం పడుతుంది. వాడు 2 hours టైం అయ్యి అంటే వాడు 2 hours ఫుల్ అవ్వాలి, ప్లస్ మనకు 2 hours ఫుల్ అవ్వాలి, అంటే 4 hours. చాలా ఇప్పుడు కొన్ని స్టేషన్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి కదా, మీకు నార్మల్గా ఎంత వరకు పెడతారు? మీరు ఎంత కిలోవాట్ వరకు పెడుతున్నారు? నేను పెట్టేదైతే మనకు నియరెస్ట్ గా ఉన్నదైతే మన లోకల్లో ఏదున్నా 30 kilowatt వరకు. 30 kilowatt, అక్కడక్కడ 60 kilowatt కెపాసిటీ. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఇప్పుడు కొన్ని వెహికల్స్ లైక్ లగ్జరీ వెహికల్స్ అయితే 0 to 100 కూడా చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోతున్నాయి. కాకపోతే ఇది కొద్దిగా అంత
స్లోనే అవుతుంది. మీరు ఏ చార్జర్ అడాప్ట్ చేసుకున్నారు? 3.3 కిలోవాట్ లేకపోతే ఇంట్లో 7.2 కిలోవాట్ ఆప్షన్ ఉంటుంది? 7.2 దీంతో పాటు వచ్చేసిందా? మీరు దీంతో పాటు వచ్చేసింది. ఇది లగ్జరీ టాప్ ఎండ్ వెహికల్. దీంతో 7.2 మీకు అది ఎంత టైం తీసుకుంటుంది ఇంట్లో ఛార్జింగ్ పెట్టాలంటే? అది వాళ్ళు చెప్పింది అయితే 0 to 100 3.3 కిలోవాట్ అయితే 16 hours తీసుకుంటుంది. బట్ మనం కంప్లీట్ గా డ్రైవ్ చేయం కాబట్టి నేను మాక్సిమం 9-10 కి నేను పెట్టేస్తాను. మార్నింగ్ నాకు 6-7 వరకు నాకు ఫుల్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళగానే నైట్ మీరు ఛార్జింగ్ పెట్టేస్తారు, మార్నింగ్ తీసుకుని వెళ్ళిపోతారు. అంతే. మధ్యలో మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కడ ఛార్జింగ్ పెడతారు. అంతే. సో డైలీ ఇదే మీకు ఇంకా రెగ్యులర్ గా. ఓకే, మీకు టాటాకి వెళ్ళారు. టాటా అంటేనే బిల్డ్ క్వాలిటీ అంటారు. చూస్తే కొన్ని కనిపిస్తున్నాయి, ముందు కొన్ని డెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్లాస్ ఆల్రెడీ బ్రేక్ అయింది. సో ఏంది 60,000 అంటే ఖచ్చితంగా ఏ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే మీట్ అయినట్లుంది. ఎలా ఉంది బిల్డ్ క్వాలిటీ? ఎలా ఉంది? సేఫ్ అనిపించిందా? 100%. క్వాలిటీ గురించి ఎటువంటి ఇష్యూ లేదు. ఇక్కడ ఏంటంటే రేంజ్ గురించి మాత్రమే మనం ఎంతసేపు దీని గురించి ఆలోచించుకోవాలి. టాటా బ్రాండ్ లో మన క్వాలిటీ ఎప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది గుడ్డిగా మనం తీసేసుకోవచ్చు. సాటిస్ఫైడ్ కూర్చున్నప్పుడు ధైర్యంగా హ్యాపీగా 100% చాలా సేఫ్ అనిపిస్తుంది. అదొకటి. ఇంకొకటి టాటాలో కంప్లైంట్ చేసేది ఏంటంటే కొన్న వాళ్ళు ఆఫ్టర్ సేల్స్ కొన్న తర్వాత మనం ఏదైనా సర్వీస్కి సెంటర్కి తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళంతా మనకి రెస్పాండ్ అవ్వరు. అవును, అది ఒకటి ఉంది. దాన్ని మీరు ఏమైనా ఫేస్ చేస్తారు? ఆఫ్టర్ సేల్స్ ఎలా ఉంది సర్వీస్ అంటే వెళ్ళగానే అంత ఎక్స్పెక్ట్ చేయలేము, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాము. బట్ ఏంటంటే క్వాలిటీ దాన్ని చూసుకొని తీసుకోవాల్సిందే తప్పించి అందులో ఉన్న వర్కర్స్ ని కాదు. అంటే మీరు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏం సజెషన్ ఇస్తారు టాటాకి? వేరే వాటితో కంపేర్ చేస్తే దీంట్లో చాలా డిసప్పాయింట్ ఉంది. సర్వీస్ దగ్గర కరెక్ట్ రెస్పాన్స్ ఉండదు, కరెక్ట్ టైమింగ్ ఉండదు, అండ్ మనం అనుకున్న ఉండదు. అండ్ ప్రైస్ లో కూడా మనకు ఒక చెప్తారు, లాస్ట్ కి ఒక ప్రైస్ అవుతుంది. ఇలాంటి సర్వీస్ దగ్గర కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సర్వీస్ కి తీసుకెళ్తే మీకు కాస్ట్ ఎంత అవుతుంది? వీటి గురించి ఏమైనా చెప్పండి, సర్వీస్ కాస్ట్ గురించి. షూర్. సర్వీస్ గురించి అంటే అందరు ఏమనుకుంటున్నారంటే మెయింటెనెన్స్ అనేది ఉండదు, కంప్లీట్లీ జీరో మెయింటెనెన్స్ అనుకుంటున్నారు. లేదండి, ఖచ్చితంగా సర్వీస్ ఉంటుంది. ఎవ్రీ 7,000 కిలోమీటర్ ఒకసారి ఖచ్చితంగా సర్వీస్ చేయాల్సిందే. అండ్ సర్వీస్కి వెళ్ళిన ప్రతిసారి 3,500 నుంచి 4,000 ప్రైస్ అమౌంట్ పెట్టాల్సిందే. అనుకుంటారు ఖచ్చితంగా 4,000 నుంచి 5,000. అంటే పెట్రోల్ కూడా ఈ రోజులు అంతే అవుతుంది, పెద్దగా ఏం అవ్వట్లేదు. 10 సార్లు తీసుకెళ్ళంటారు అయితే మీరు 7,000 అంటే ఈజీగా తీసుకెళ్ళాను. ఇంకొకటి ఈవీ కార్ తీసుకోవాలంటే భయపడేది ఏంటంటే ఎవరైనా ఒక 600 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయాలి, వాళ్ళు అప్ అండ్ డౌన్ 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఇవి మనకి మహా అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక 250-300 రేంజ్ ఇస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు మైండ్లో అదే ఆలోచన, నేను ఒక 600 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయాలి అంటే నేను ఇది తీసుకోనే బదులు ఏదైనా పెట్రోల్ డీజిల్ వెహికల్ వెళ్ళడం బెటరు అని అనుకుంటున్నారు. సో ఒకవేళ వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఇవి తీసుకోవచ్చా? అంటే ఈజీగా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయా? మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? మధ్యలో ఆగిపోయి అరే అనవసరంగా తీసుకున్నారా, ఇవి పెట్రోల్ డీజిల్ తీసుకుంటే బాగుండేది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా? ఏదైనా లాంగ్ ట్రిప్స్కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తీసుకోవాలనుకుంటే ఎవరైనా సరే తీసుకోవచ్చు, మంచి టైమింగ్ ఇది తీసుకోవచ్చు, అట్లా ఏమి ఇష్యూ లేదు. కాకపోతే ఏంటంటే ఎంతసేపు ఉన్న సిటీ నుంచి అవుట్స్కట్ ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడికి వరకు తిరిగే వాళ్ళైనా తీసుకోవచ్చు. బట్ లాంగ్ అంటే ఇప్పుడు తిరుపతికి, విజయవాడ అని చెప్పేసి, విజయవాడ కంటే ఓకే, అదే బెంగళూరు సైడ్ అయితే ఎక్కువ స్టేషన్స్ లేవు, మనకు అందుబాటులో లేవు. కాబట్టి లాంగ్ అనేది సజెస్ట్ చేయలేము మనం. అంటే మీరు తిరిగే ఏదైతే ఏరియా రేంజ్ ఉంది, అంటే ఇప్పుడు విజయవాడ అటు వెళ్ళేటప్పుడు మీకు ఛార్జింగ్ స్టేషన్స్ చూసుకోండి, మీ వెళ్ళే రూట్ లో ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా చూసుకోండి, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకున్నాను. అంతేనా? అంతే. కాకపోతే ఒక స్టేషన్ కాదు, 2 స్టేషన్స్ ఉన్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళండి. ఒక స్టేషన్ నమ్ముకొని వెళ్ళారనుకోండి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అది రిపేర్ లో ఉంటే అప్పుడు చాలా ప్రాబ్లమ్ రిపేర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ వెహికల్స్ అయినా ఉండొచ్చు, వెయిటింగ్ టైం ఎక్కువ ఉండొచ్చు. అవును, ఇట్లాంటివి అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కువ మంది ఇవి తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర మీకు కొద్దిగా పెట్రోల్, మీరు సిఎన్జి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎలా క్యూస్ ఉంటాయి అట్లా ఉండొచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో మనం ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ పెట్టకపోతే మాత్రం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ అయితే అంత ఇష్యూ అయితే లేదు. మీరు 1.5 year తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే మాత్రం స్టార్ట్ అవుతుంది కదా. అవును, 1.5 year బ్యాక్ తను తీసుకున్నప్పుడు ఛార్జింగ్ దగ్గర ఛార్జింగ్ అంత ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళినా కానీ వెహికల్స్ అయితే ఉంటున్నాయి. మొత్తం మీద ఒక 60,000 kilometers వరకు డ్రైవ్ చేశారు. ఈ కార్లో మీకు ఏ పాజిటివ్ అనిపించింది, ఏది నెగిటివ్ అనిపించింది? నేను ఇప్పుడు ఈవీ గురించి మాట్లాడాను మామూలుగా, మిగతా అన్ని విషయాలు లైక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, బ్రేకింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీకు ఏది బాగా అనిపించింది? ఈ కార్లో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అని ఏమని చెప్పగలరు? డ్రైవింగ్ గురించి చెప్పాలంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఒక బిగ్ ఎస్యూవీ అంటే ఒక ఫార్చునర్లో కూర్చుంటే ఎలా అయితే ఫీల్ వస్తుందో అలా ఫీల్ ఉంటుంది లోపల కూర్చొని మనం డ్రైవ్ చేస్తుంటే. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు టాటాలో
స్టీరింగ్ అనేది చాలా లైట్ ఉంటాయి, ఈవెన్ సింగిల్ ఫింగర్ తో మనం తిప్పినా కానీ తిరుగుతుండే. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, అప్పుడంతా లైట్ లేదు, అది కొంచెం చేంజ్ అవుతే బాగుంటుంది. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ లో హ్యాండ్ అనేది పెయిన్ అనిపిస్తుంది. అండ్ రెండోది ఏంటంటే అందరు నెక్సాన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా హైట్ ఉంటుంది అని అంటారు. ఆబ్వియస్లీ ఇది కూడా హైట్ ఉంటుంది, బట్ కింద లోపల చూస్తే ఏమవుతుందంటే బ్యాటరీ వస్తుంది. ఆ బ్యాటరీ రావడం వల్ల మళ్ళీ గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గిపోతుంది. దానివల్ల ఖచ్చితంగా ఏమైనా హిల్స్ వచ్చినప్పుడు మన కింద రాళ్ళు పెద్ద పెద్ద ఏమైనా వచ్చినాయని తాకుతుంది. ఖచ్చితంగా తాకుతుంది, చాలా సార్లు తాకింది. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఫస్ట్ నుంచి నాకు షోరూమ్ నుంచి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ స్టిల్ నౌ ఇప్పటి వరకు ఇష్యూ ఉంది. దీంట్లో ఏంటంటే ఆండ్రాయిడ్ ఆటో అనేది కరెక్ట్ సింక్ అవ్వదు, మధ్యలో అదే డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ అదే కనెక్ట్ అవుతుంది. ఇది చాలా ఇష్యూ ఉంది. ఎన్నోసార్లు నేను కంప్లైంట్ చేశాను, బట్ ఎక్కడ సాల్వ్ లేదండి. అండ్ ఇంకొకటి ఏసీ ఎంత లో టెంపరేచర్ పెట్టినా కానీ అస్సలు చిల్ అవ్వదు, చాలా డిసప్పాయింట్. అది మన జనవరి ఫిబ్రవరిలో ఉంటుంది, కూల్ అవ్వట్లేదు, చాలా హీట్ అనిపిస్తుంది లోపల. అలాంటిది ఇప్పుడు సమ్మర్ వస్తే ఇంకా భయం అవుతుంది. చాలా అంటే చాలా లో. రెగ్యులర్ గా వాడతాను, అది కొంచెం బెటర్, అది యూస్ఫుల్, అది ఫ్యూచర్ అది బాగుంటుంది. కాకపోతే అంత చిల్ అనిపించదు, అది కొంచెం డ్రాప్ అనుకోవాలి, అదొకటి మనం చూసుకోవాలి. కాకపోతే దీంట్లో ఇంకా వేరే ఏంటి ఏమీ లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్, మంచిగా అనిపిస్తుంది డ్రైవింగ్ కూడా. లాంగ్ రన్ లో మాత్రం మీకు టాటా ఆల్రెడీ చెప్పాక 70% మార్కెట్ ఇప్పుడు టాటా దగ్గర ఉంది ఈవీది. ఇప్పుడు చేంజ్ అవుతుంది, వేరే వెహికల్స్ కూడా వెళ్తున్నారు పబ్లిక్. మెయిన్ టాటా కొద్దిగా మీరు చెప్పినట్లు సర్వీస్ దగ్గర కొద్దిగా బెటర్గా రిసీవ్ చేసుకోవడం, బెటర్గా రెస్పాండ్ అవ్వడం, ఇట్లాంటివి చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే మన ఇండియన్ బ్రాండ్ ఇది, మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇది గ్రో అవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు చైనీస్ బ్రాండ్స్ వచ్చేస్తున్నాయి, అగ్రెసివ్గా వస్తారు వాళ్ళు. సో వాళ్ళని తట్టుకొని నిలబడాలంటే మాత్రం కొద్దిగా ఏదైతే ఇష్యూస్ ఏదైతే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో వాటిని ఎంత తొందరగా సాల్వ్ చేయడం మంచిది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా టాటా నెక్సాన్ ఈవీ ఓనర్షిప్ రివ్యూ అయితే 60,000 kilometers తిరిగిన తర్వాత అనేది సాటిస్ఫైడ్ ఉన్నాడు. పర్చేస్ పరంగా అయితే హ్యాపీగా 100% తీసుకున్నట్టు హ్యాపీ. చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి, సో అవి బ్రాండ్ కూడా ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని వాటిని సాల్వ్ చేస్తే ఇంకా కస్టమర్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు, ఇంకా నలుగురికి చెప్తారు కొనండి అని చెప్పేసి. సో బ్రాండ్ తీసుకుంటుందేమో చూద్దాం. ఇది ఓవరాల్ గా అయితే మాత్రం టాటా నెక్సాన్ ఈవీ ఓనర్షిప్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కదా అప్పుడు సెలవు.